హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వీడియోలో మీకు బాలింతలు తినే కరివేపాకు కారపొడి అండ్ బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తినొచ్చా లేదా, అండ్ మనం 6 months వరకు ఎట్లాంటి కర్రీస్ తినాలి, ఎట్లా చేసుకొని తినాలి అనేది నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఈ వీడియో ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ డెలివరీ అయ్యి ఎవరైతే పథ్యంలో ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మనం కారపొడి ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అది మీరు వాడే ఏ ఆయిల్ అయినా పర్లేదు, గ్రౌండ్నట్ ఆయిల్ అయినా లేదంటే పప్పు నూనె అయినా పర్లేదు. సో మీ టేస్ట్ తగ్గట్టు, అంటే మీరు ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అది ఏంటంటే ఒక 4 spoons 3 spoons చాలు. ఎందుకంటే మనం కరివేపాకు వేయించుకున్నాక మళ్ళీ ఎండుమిర్చి కూడా వేయించుకుంటాం కాబట్టి ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కరివేపాకు ఏంటంటే కొంచెం మనకి వేసేటప్పుడు ఒకలా ఉంటుంది, వేసిన తర్వాత కొంచెం ఫ్రైగా మనకి తెలిసిపోతుంది. అలా వేయించుకుంటే చాలు, మరీ డీప్ ఫ్రై అవ్వాల్సినంత అవసరం లేదు, టేస్ట్ మారిపోతుంది కారపొడి. సో అట్లాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఏంటంటే మీరు క్వాంటిటీ ఎంతైతే కారం చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఎంత కారం తింటారో ఆ కారం బట్టి చేసుకుంటే చాలు. సో ఎక్కువ కారం తినాల్సిన అవసరం కూడా లేదు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ డెలివరీ అయిన వాళ్ళు కానీ. సో మీడియం కారం అయితే సరిపోతుంది, బికాజ్ ఉప్పు కారం చాలా తక్కువ తినాలి. సో ఇదేంటంటే మనకి కుట్లు హీల్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది కరివేపాకు కారపొడి. అండ్ కరివేపాకు మునగాకు వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎండాకాలం కాబట్టి మునగాకు స్కిప్ చేశాను. సో ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతుంది బాడీ, ఇబ్బంది అని చెప్పి. సో మీరు నార్మల్గా ఉంటే కనుక వేసుకోవచ్చు, ఎందుకంటే మనం మజ్జిగ కూడా తీసుకోము కదా ఈ టైంలో. ఓన్లీ కొంచెం కుట్లు హీల్ అవ్వడానికి అండ్ బాగా పట్టడానికే ఫుడ్ అనేది ఎక్కువ వాడతాం కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత ఒక 1 minute or secondsలో వేయించుకున్నాక కొంచెం మినప్పప్పు ఉంటుంది కదా, పొట్టు మినప్పప్పు, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అండ్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే వాటిలో కొంచెం వెల్లుల్లిపాయలు, ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇది మనం నెయ్యిలో వేసుకొని తినొచ్చు, అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదా ఇడ్లీలో తినొచ్చు. మీరు ఏ టిఫిన్ తిన్నా కూడా ఈ కారపొడి వేసుకొని తినొచ్చు. అంటే చట్నీలు మనం తినకూడదు కాబట్టి. సో ఈ కారపొడులు ఏంటంటే చాలా హెల్ప్ చేస్తుంది. సో వాటిని మనం ఉప్మాలో కూడా తినొచ్చు. మనం ఏ ఉప్మా అయినా, ఇప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా అయినా తినొచ్చు, గోధుమ రవ్వ ఉప్మా అయినా తినొచ్చు. నేను మా ఇంట్లో ఏంటంటే కొంచెం ఉప్మా ఎక్కువ చేస్తాము, ఇడ్లీ దోశ కూడా ఎక్కువ చేస్తాము. సో అట్లాగే నేను ఇప్పుడు బాలింతల కోసం ఎట్లా ఉప్మా చేసుకోవాలి, బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ ఎట్లా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తున్నా. సో నార్మల్గా ఆయిల్ ఏంటంటే మనం తాలింపు గురించి జీలకర్ర, ఆవాలు, నేను పచ్చెనపప్పు అయితే స్కిప్ చేశాను. పల్లీలు అంటే ఆఫ్టర్ 6 monthsకి ఆ 3rd month అట్లా నిండిన తర్వాత పల్లీలు వాడుకోవచ్చు. నేను పల్లీలు ఎందుకని వేయటం మర్చిపోయాను. సో ఉల్లిపాయలు, ఇంకా మిర్చి, కరివేపాకు మంచిగా వేసుకొని దోరగా అయిన తర్వాత ఈ గోధుమ రవ్వను కూడా నేను ఏంటంటే ఆయిల్లో వేయించాను. ఎందుకంటే మనం వేయించుకొని తినడం వల్ల ఏంటంటే కొంచెం బాగుంటుంది అని. సో ఉప్మా రవ్వ కూడా ఏంటంటే కొంచెం వేయించుకొని ఉప్మా చేస్తే దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇదేంటంటే బాబుకి కూడా నేను కొంచెం అలవాటు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వేయించుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం 1 cup గోధుమ రవ్వ వేస్తే ఒక 3 cups వాటర్ అయితే సరిపోతుంది. అలా వాటర్ వేసుకొని
కొంచెం నేను ఎక్కువ సాల్ట్ అస్సలు యాడ్ చేయలేదు, లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటిని చక్కగా ఉడికించేసుకున్నాను మూత పెట్టి. చాలా బాగుంటుంది. అండ్ ఇందాక నేను చేసిన కారప్పొడితో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఎంత టేస్ట్ ఉందంటే కారప్పొడి అసలు వేడి వేడి అన్నంలో కూడా అలా చేసుకొని కొంచెం ఆయిల్ కానీ కొంచెం గీ కానీ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇట్లాగా ఈ గోధుమ రవ్వ ఉప్మా అయిపోయిన తర్వాత సో మనం దాన్ని ఏంటంటే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంట్లో అందరు తినొచ్చు. కరివేపాకు కారప్పొడి ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది. దాంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ హామ్ చేసే మనం వాడం కాబట్టి వేయం కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు, ఇంట్లో అందరు తినొచ్చు. అండ్ నేను కూడా ఏంటంటే బాబుకు కూడా చిన్న చిన్న పలుకులు మెత్తగా చేసి పెట్టాను. ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉడికించాము కదా, సో వాటిని ఏంటంటే కొంచెం మెత్తగా చేసి బాబుకు కూడా పెట్టాను. బాబు కూడా తిన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి బాలింతలు తినవలసిన కాయగూరల్లో దొండకాయ, అరటికాయ, బొబ్బస్కాయ, బీరకాయ, కాకరకాయ ఇవన్నీ ఏంటంటే పథ్యం కూరలు కాబట్టి వీటి వల్ల పాలు కూడా మంచిగా పడతాయి, డైజెషన్కి బాగుంటుంది అని చెప్పేసి అంటారు. వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేయాలంటారు. సో అప్పుడప్పుడు ఏంటంటే చారన్నం కూడా చాలా మంచిది. ఈ ఫుడ్ తప్ప మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్నీ తినేయమంటారు, కానీ మనం అన్నీ తినేయటం వల్ల ఏంటంటే కుట్ల దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటివన్నీ చేయకుండా ఏంటంటే మనం పథ్యం చేస్తూ తింటేనే ఫుడ్ అనేది కొంచెం మంచిగా బాడీకి సెట్ అవుతుంది, ఈజీగా కుట్లు మానిపోతుంది. మనం ఆఫ్టర్ 6 months కొంచెం లేచి పని కూడా చేసుకోవచ్చు, మన పనులు మనం. సో దాని గురించి అని చెప్పేసి ఈరోజు బీరకాయ ఎలా వండుకోవాలి బాలింతలు అనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నా. సో నార్మల్గా అయితే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ జీలకర్ర అయితే మస్ట్ అండ్ షుడ్గా వాడుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ బీరకాయ ఏంటంటే నేను 1/2 kilo తీసుకున్నా. 1/2 kiloకి ఒక ఆనియన్ యూజ్ చేస్తున్నా. సో అది మంచిగా వేయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా నేను వేరే కారం అయితే నేను ఏం వేసుకోవట్లేదు. మీకు కావాలంటే మీరు కారపొడి, టొమాటో కూడా వేసుకోవచ్చు. బట్ బాలింతలకైనా టొమాటో అవసరం లేదు, ఎక్కువ కారం కూడా అవసరం లేదు. నార్మల్గా లిమిటెడ్ కారం, ఉప్పు తింటే చాలు. సో ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత నేను ఎల్లుల్లిపాయలు ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకున్న. ఎల్లుల్లిపాయలు తినడం వల్ల పాలు చాలా బాగా పడతాయి. అండ్ పిల్లలకు పాలు తాగేటప్పుడు కూడా డైజెషన్కి చాలా బాగుంటుంది. సో నేను ఇంకా పాలు ఎక్కువ రావడానికి ఈ టిప్ మీకు చెప్పాను, యూస్ఫుల్ అవుతుందేమో, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే అవి మంచిగా నేను పొట్టేం తీయలేదు, డైరెక్ట్గా అలాగే వేసాను. మంచిగా వేగి కుక్ అయిపోయిన తర్వాత అసలు లోపల పల్ప్ మొత్తం ఉడికిపోయి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో అది మొత్తం వేయించుకున్న తర్వాత నేను ఇంకా బీరకాయ ముక్కలు ఏంటంటే నార్మల్గా డెలివరీ తర్వాత తినేటప్పుడు మనం ఏ కూరగాయలన్నా పిండి వాటిలో ఉన్న రసాన్ని తీసేసి మనం వేయించుకోవాలి. ఎందుకంటే వాటిలో రసంతో పాటు మనం వేసుకున్న వల్ల ఏంటంటే మనకి కొంచెం ఒళ్ళు ఆరదు కాబట్టి ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం దొండకాయ అయినా సరే పిండేసి దొండకాయలని వేసుకోవాలి, అరటికాయ అయినా అలాగే చేయాలి. ఈవెన్ బీరకాయ అయినా లేకపోతే నార్మల్గా ఇంకేమన్నా దోసకాయ అయినా సరే, పొట్లకాయ అయినా. సో ఇట్లానే వాటర్ మొత్తం వాటిలో ఉన్న వాటర్ పిండేసి నేను వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేనైతే వాటర్ పిండేసే వేసుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే చేయండి. మనకి ఒళ్ళు ఆరడం కోసం అండ్ మనకి ఏంటంటే వాటర్ కన్సిస్టెన్సీ బాడీకి పట్టకుండా ఉండడం కోసం ఈ టిప్ అన్నమాట. సో మీరు కూడా ఏంటంటే మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. సో పూర్వం మన పెద్దోళ్ళందరూ ఇలాగే చేసేవాళ్ళు కాబట్టి, నాకు తెలిసిన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఈ ప్రాసెస్ యూజ్ చేస్తున్నా. సో ఇంకా బీరకాయలు అట్లా వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి మగ్గిచ్చేసుకోవడమే. అవి నేను ఇంకా వేరే కారపొడి నేనేమి యాడ్ చేసుకోలేదు, మిర్చి వేసాను కదా ఆ ఘాటుకి సరిపోతుంది అని. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. టొమాటో కూడా నేను ఏం వేయలేదు, ఆల్రెడీ మనం ఆనియన్ వేసాం కదా,
సో అదే కొంచెం మనకి గ్రేవీ లాగా వచ్చేస్తుంది. సో 2 పూటలకి మంచిగా అన్నంలో అయినా తినొచ్చు, చపాతీలో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మార్నింగ్ చేసుకున్నానని చెప్పాను కదా కారపొడి, ఆ కారపొడి ఇంకా ఈ బీరకాయ కర్రీతో పాటు ఇంకా ఆఫ్టర్నూన్ మంచిగా తినేసాను. సో మీరు కూడా ఒకసారి ఇలాగే ఫస్ట్ ముద్ద ఒక 6 months వరకు కారపొడితో నెయ్యి వేసుకొని తినండి. ఆఫ్టర్ దట్ మీరు ఎలా తిన్నా ఇంకా ఓకే అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఎస్పెషల్లీ ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నేను డెలివరీ అయినాను కదా, నేను అప్పుడు ఎట్లా పత్యం చేస్తున్నాను అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. కంటిన్యూ వ్లాగ్లో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో 1 by 1 ఇట్లా వీడియోలో చేస్తూ అప్లోడ్ చేస్తున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా బాలింతలు చేయాల్సిన పథ్యం రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.